అందరికీ హాయ్ అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరి వరకు చూసిన వాళ్ళలో మేము కూడా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి ఈ యొక్క సాధనను చేసి మేము జ్ఞానవంతులు కావాలి, గొప్పవాళ్ళు కావాలి అనే మైండ్ సెట్ అనేది చూసిన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేద్దాం. బ్రహ్మముహూర్తం అంటే హిందూ జ్యోతిష్యంలో ఒక ప్రత్యేకమైన కాలం. ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయాన్ని సాధారణంగా సూర్యోదయం కన్నా 1.5 గంట ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అంటే రేపు సూర్యోదయం 6 గంటలకు అనుకోండి, దాదాపు 4.5 గంటల నుంచి 6 గంటల మధ్య కాలం ఉన్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం కాలంగా పరిగణిస్తారు. అయితే ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో మన యొక్క శరీరం, మనసు, ప్రకృతి ఈ శక్తులతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ధ్యానం కానీ, యోగా కానీ, ప్రార్థన చేయడం కానీ, చదువుకోవటం కానీ, ఇలా ఏదైనా సృజనాత్మకమైన పనులు చేయడానికి చాలా అనుకూలమైన సమయంని బ్రహ్మ ముహూర్తంగా చెప్తారు. ఈ సమయంలో మనసు చాలా శాంతిగా ఉంటుంది. మనలో ఎప్పుడైతే శాంతి అనేది పెరుగుతుందో అప్పుడు మన ఆలోచనలు స్పష్టమవుతాయి. ఈ సమయంలో ఉండే శుద్ధమైన వాతావరణం, చల్లటి గాలి, తక్కువ శబ్దం ఇలాంటివి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ధ్యానం, మంత్ర జపం ఆధ్యాత్మిక సాధకులకు చాలా అనుకూలమైన సమయం. మన పురాణాల ప్రకారం ఈ బ్రహ్మముహూర్తంలో చేసే ఆధ్యాత్మిక సాధనలు, మంత్ర జపాలు, ధ్యానాలు, దివ్య ఫలాలు, కర్మ శుద్ధి అవటం, మానసిక శాంతిని ఇస్తాయి. ఈ సమయంలో ప్రారంభించిన పనులు కానీ, వ్యాపారాలు కానీ జయప్రదంగా ముందుకు సాగుతాయని మన పురాణాలే చెబుతున్నాయి. సరే, ఇప్పుడు ఈ బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన 7 అతి ముఖ్యమైన పనుల గురించి చర్చించుకుందాం. మొదటిది ధ్యానం. ప్రతిరోజు ఉదయం ధ్యానం చేయడం ద్వారా మనసు అనేది చాలా శాంతిగా ఉంటుంది. ఇది మనలోని శాంతిని, శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. రెండవది మంత్ర జపం. ఉదయం పూట మంగళకరమైన శక్తులు ఎక్కువగా ఉండటం వలన సంపద, విజయం, మానసిక శాంతి ఇలాంటివి కలగడానికి మంత్ర జపం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఉదాహరణకు మీరు ఏదైనా మంత్ర దీక్ష కానీ, మంత్రోపదేశం తీసుకున్నట్లయితే వారందరూ ఇలాంటి సమయాన్ని యూజ్ చేసి మంత్ర జపాన్ని కానీ చేసినట్లయితే 100% రిజల్ట్ అయితే గ్యారంటీగా వస్తాయి. మూడవది యోగా. శరీరానికి, ప్రాణశక్తికి చాలా మంచి సమయం. బ్రహ్మముహూర్తపు సమయంలో యోగా చేయడం ద్వారా ఆ మనిషికి శక్తి, ఆరోగ్యం, మానసిక స్థితి మంచిగా మెరుగవుతుంది. 4వ పాయింట్ మార్నింగ్ ప్రేయర్. దేవుళ్ళని స్మరించడం, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచడం, ఇవి రెండు చేయడం ద్వారా మన యొక్క కర్మలను తగ్గించుకోవచ్చు. ఇది మనలోని దాగి ఉన్న ధనాన్ని, విజయాన్ని, సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. ఇక 5వ పాయింట్ లెర్నింగ్, చదవటం. విషయాలు, పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ద్వారా మనలో జ్ఞానం పెరుగుతుంది. 6వది రాయడం, రైటింగ్. మీకు వచ్చిన మంచి ఆలోచనలు కానీ, మీరు సాధించిన లక్ష్యాలను కానీ, ఈ ధ్యానం చేయడం వల్ల మీరు సాధించిన ఫలితాలను కానీ రాసుకోవడం ప్రారంభించండి. 7వది నడవడం, సహజంగా నడవడం. ఉదయకాలంలో శుద్ధమైన గాలి, పచ్చదనం మన యొక్క శరీరానికి, మానసిక స్థితికి శక్తిని ఇస్తుంది. కొద్దిసేపు అలా ప్రకృతిలో నడవడం ద్వారా మనలో ఉత్సాహం పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 పాయింట్స్ని బ్రహ్మముహూర్తంలో ఆచరించడం ద్వారా మన యొక్క శరీరంలో, మనసులో ఆధ్యాత్మికంగా అత్యధికమైన శక్తి మరియు శాంతిని ఖచ్చితంగా పొందవచ్చు. ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మ ముహూర్తాన్ని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమయాన్ని యూజ్ చేసుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని డైలీ రొటీన్ షెడ్యూల్ అనేది ఒకటి రెడీ చేశాను. అది ఇప్పుడు చెప్తున్నాను. మీరు కూడా ప్రతి ఒక్క పాయింట్ విని ఖచ్చితంగా ఆచరిస్తారని కోరుకుంటున్నాను. ప్రతిరోజు 4:30కి అలారం పెట్టుకొని లేవడం స్టార్ట్ చేయండి. లేవగానే అలారం స్కిప్ చేసి పడుకోకుండా లైట్గా గోరువెచ్చని నీటిని తాగండి. తర్వాత ఎక్సర్సైజ్ లేదా సింపుల్ వాకింగ్ చేయండి. 4:40 to 5:20 ఇలా మీకు ఇష్టమైన ధ్యానం కానీ,
ఏదైనా మంత్ర జపం కానీ చేయండి. దీనివల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. 5:30 గంటల నుంచి 6 గంటల మధ్యలో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ కానీ, మంత్ర జపం కానీ, ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా మన యొక్క జ్ఞానం అనేది పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు మనకు మనమే సృష్టించుకోవచ్చు.